దానికి పెట్రిషియా ఒక్కసారి ఆడియో విందాం. ఒకసారి డిఏ శ్రీనివాస్ కు లావణ్యకి మధ్య జరిగిన ఆడియో కాన్వర్సేషన్ విందాం. నిజంగా రావద్దా ఇప్పుడు? సరే బాయ్. Hold on. హలో, కాదు అక్కడెక్కడో రోడ్ బాగాలేదన్నారు కదా, దానికి ముందు మీరు వచ్చి ఎక్కించుకోవచ్చు కదా నన్ను. రోడ్ బాగాలేదా లేదా మీకు నన్ను కలవడం ఇష్టం లేదా? చెప్పండి, పర్లేదు. నాది గుండె కాదు, రాయి లాంటి గుండె అని నేను అర్థం చేసుకుంటాను. డిస్టర్బ్ చేస్తున్నాను డ్యూటీలో ఉన్నారు మీరు? ఒకవేళ 11 కిలోమీటర్స్ దాటి మీ డ్యూటీ పర్మిసెస్ లోకి వస్తే ఏం చేస్తారు? నన్ను ఇంకెవరైనా ట్రబుల్ చేస్తారా? 25 కిలోమీటర్స్ దాటి మీ డ్యూటీ పర్మిసెస్ లోకి వస్తే నన్ను మీ వాళ్ళు ఎవరైనా నన్ను ఏమైనా అంటారా? అది నేను దాటి కూడా దూకేసి వస్తా. ఓకే, సో నేను మీకు రావద్దు అన్నది మీ మెయిన్ పాయింట్. మీరు అబద్ధం చెప్తున్నారా? నేను అంటలేను. సరే, నేను ఊరికే ఫోన్ చేసిన, క్షమించండి. నేనేం రావట్లేదు. ఆల్రైట్, ఐఎమ్ స్లీపింగ్. బాయ్. నీ లైఫ్ నువ్వు చూసుకో, నీ బ్రతుకు నువ్వు చూసుకో, నువ్వు చూసుకో, సంబంధం లేనట్టుగా ఉండు. జస్ట్ సరదాగా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాను. సరదాగా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చే నీ గురించి ఇన్ఫర్మేషన్స్ ఇస్తాను. అది మన ఇద్దరి మధ్యలో ఉంచి మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఎగ్జిక్యూషన్ నేను ఎలా అయితే కాప్స్ తో నేను ఉన్నానో నీతో అలాగే ఉంటాను, పర్సనల్ గా ఉంచుకుంటాను. ఎవరైనా వెళ్ళి మాట్లాడితే గంభీరంగా మాట్లాడే పోలీస్ అధికారి ఇలా ఒక అమ్మాయి మాట్లాడుతుంటే వయ్యారంగా మాట్లాడుతుంటే తిరిగి అదే పోలీస్ అధికారి వయ్యారంగా మాట్లాడటం పెద్ద ఎత్తున ప్రజల్లో కూడా విమర్శల పాలైంది. పోలీస్ అధికారి ఇలా మాట్లాడతారా, మేము వెళ్తే అలా మాట్లాడతారు అంటూ విమర్శలు కూడా వచ్చాయి. సో ఇప్పుడు డిఏ శ్రీనివాస్పై పోలీస్ అధికారులు చర్యలకు సిద్ధమైనట్టుగా తెలుస్తోంది. డిఏ శ్రీనివాస్ను ఐజీ ఆఫీస్కి అటాచ్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. మా ప్రతినిధి పెట్రిషియా ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. పెట్రిషియా, ఈ వీడియో బయటకు వచ్చిన తర్వాత శ్రీనివాస్పై ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఐజీ ఆఫీస్కి అటాచ్ చేసినట్టుగా తెలుస్తోంది. శ్రీనివాస్ వెర్షన్ ఏంటి? ఎస్, లావణ్య మస్తాన్ కేసు లో ఇది ఒక ట్విస్ట్ అనే చెప్పొచ్చు. గతంలో లావణ్య డ్రగ్స్ కేసు కి సంబంధించిన డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ నార్సింగ్ లో పనిచేస్తున్న అతని మీద ఆరోపణలు అయితే వస్తున్నాయి. విచారణ సమయంలో అతనికి పరిచయం అయింది.